నెల్లూరులోని మూలాపేట 39వ డివిజన్లో జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకునాథ్ రెడ్డి మరియు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అందరు భవిష్యత్తు బాగుంటుంది. పోయినసారి జగన్ మాయ మాటల్లో ఎంతమంది మోసపోయినారు. జగన్ వచ్చినప్పటి నుంచి కష్టాలుగా నిజంలో ఎంతమంది పింఛన్లు తీసేస్తున్నారు. సో తప్పకుండా ఆలోచించి జగన్ మాయ మాటల్లో చాలా మంది మోసపోయినారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. ఎంతమంది క్రైమ్ ఎక్కువైపోయింది. తప్పకుండా ఆలోచించి జగన్ పాలన గురించి నేను చెప్పాల్సిన అవసరం. కరెంట్ ఛార్జీలు పెంచేశారు. ఎంతమంది క్రైమ్ ఎక్కువైపోయింది. ఉప్పు పప్పు నుండి ఎక్కువైపోయింది. ఈవెన్ దోమల సమస్యలు కూడా ఎక్కువైపోయి పిల్లలకి కూడా ఆరోగ్య సమస్యలు ఎలా పెరిగిపోయినాయి విపరీతంగా. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. చెత్త పన్ను ఇంటి పన్ను క్రైమ్ ఎక్కువైపోయింది. ఒకటిగా ఎన్నో సమస్యలు. మన మూలాపేటలో 39వ డివిజన్లో మనం ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జెస్ 39, 40 డివిజన్ ఇన్ఛార్జెస్ నాని గారు, రాము గారి ఆధ్వర్యంలో ఈ జనం కోసం జనసేన కార్యక్రమం జరుగుతుంది. జనం కోసం జనసేన కార్యక్రమం ప్రజల్లో వైసీపీ వైఫల్యాల మీద దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రతి గడప మేము తిరుగుతూనే ఉన్నాము. ప్రతి ఒక్కరికి దగ్గర కనీసం 2 నుంచి 3 సార్లు వెళ్ళున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలా, వైసీపీ విముక్తి నెల్లూరు కావాలని పదే చెప్తున్నారు. మేము ఈ వైసీపీ పాలనలో బతకలేకపోతున్నాము. ఎక్కడ చూసినా కాలండి వైసీపీ దౌర్జన్యాలు, దారుణాలు తప్ప ఇంకేమీ లేదు. ప్రజలు ఇంత కష్టపడుతుంటే ఒక పక్కన నిత్యావసర వస్తువులన్నీ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటే, ఇంకొక పక్కన దోమలు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి దోమ మందులు కూడా కొట్టడం లేదు ఈ ప్రభుత్వంలో అంటున్నారు. ఇంకొక పక్కన క్రైమ్ ఎక్కువైపోయింది. మద్యపాన నిషేధం చేస్తానని చీప్ లిక్కర్తో ఆరోగ్య సమస్యలు. ఇంకో పక్కన జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకుండా ఎన్నెన్నో సమస్యలతో ప్రజలు బాధపడుతుంటే, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి, యాత్ర 2 అనే సినిమా చూసుకుంటూ వాళ్ళు కాలాన్ని వెళ్ళపొలుచుతున్నారని ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. అదేవిధంగా వైసీపీ ఎక్కడ నిలబడినా కానీ వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తాం, డిపాజిట్లు కూడా రానియకుండా చేస్తామంటున్నారంటే ప్రజల్లో ఈ వైసీపీ మీద, వైసీపీ పాలకుల మీద, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో అందరూ కూడా గమనించాలి. రాబోయే ఎన్నికలు కూడా నెల్లూరు ప్రజలకు కూడా ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కూడా ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి గెలిస్తే కూడా మేమందరం కూడా హుందాధారమైన రాజకీయాలు చేస్తాము. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆదుకుంటాము. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాము. ఒక హుందాధారమైన రాజకీయాలు తీసుకొని వస్తాము. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా, సంతోషంగా బతికేటట్టు మేము తీసుకొని వస్తాము. అదేవిధంగా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్. ఈరోజు మనం గత సంవత్సరం రోజులుగా నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకునాథ్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రజలు పడుతున్న బాధల్ని, సమస్యల్ని ఒక కరపత్ర రూపంలో తీసుకెళ్లి ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈరోజైతే ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ప్రజల్లోంచి మాకు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం పనితీరు ఈరోజు ఎంత పేలవంగా ఉందంటే, ఈరోజు ముసలివారి దగ్గరికి వెళ్తున్నారు, మాకు పెన్షన్లు ఇస్తానని చెప్పి మా జీవితాన్ని టెన్షన్లో పెట్టిన సీఎం ఎవరైనా ఉంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పి ముసలివారు చెప్పడం. అదేవిధంగా వృద్ధులు కానీ, తర్వాత వికలాంగులు కానీ, తర్వాత ఒక వర్గం వాళ్ళు కాదు, ప్రతి వర్గంలో అందరికీ సామాజిక న్యాయం కింద అందరికీ అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈరోజు ప్రజలు వాపోతుండడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయికని ఈరోజు ప్రజలు స్వాగతించడం తీరు చూస్తుంటే, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 160 పైచులకు స్థానాల్లో మేము విజయ కేతనం ఎగురవేసి, అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా మేమేదైతే క్రితంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మేమైతే గెలుచుకున్న సీటు నెల్లూరు నగరం సీటు, అదే నెల్లూరు నగర సీట్ని ఈసారి మేము జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాని నెల్లూరు నగరంలో రెపరెపలాడేంత వరకు మేము అవిశ్రామంగా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.